ముద్రలు ఏర్పడకుండా ఎలా నివారించుకోవాలి? మనలో అప్పటికే ఏర్పడిన ముద్రలను నిర్మలీకరణ తొలగిస్తుంది. కానీ అసలు వాటిని ఏర్పడకుండా మనం ఎలా నిరోధించాలి? కొన్ని సరళమైన వైఖరులు, ప్రవర్తనలు అందుకు సహాయపడతాయి. ఉదాహరణకు, మీరు ఎవరితోనైనా వాదానికి దిగి ఉండవచ్చు. అది ఎంతకీ తేలేది కాదని, అది మిగిలిన ఆ రోజంతా మీ చైతన్యాన్ని చెడగొడుతుందని మీకు తెలుసు. అప్పుడు మీరు వాదించడం మానుకొని క్షమించండి అని చెప్పేసి ఆ వాదన నుండి విరమించుకొని బయటపడండి. మీకు ఆ అవకాశం ఉంది. నివారణే తెలివైన ఎంపిక. ఆఫీసులో ఆ రోజు చాలా చెడ్డ రోజు అయింది. ఎంతో మానసిక ఒత్తిడి, నిరాశలతో మీరు ఇంటికి తిరిగి వచ్చారనుకోండి. పాపం మీ భార్యకు కూడా ఆ రోజు చాలా పనిగా ఉంది. అలసి ఆకలితో ఉన్న పిల్లలకు వంట చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది అనుకోండి. అప్పుడు ఏమి జరుగుతుంది? మీరు పరస్పరం స్నేహంగా ఉంటారా? చాలా తరచుగా అటువంటి పరిస్థితులలో మీరు వాదించుకుంటారు. అందుకని అలా వాదించడానికి బదులుగా మీకు ఆ రోజంతా ఒత్తిడితో నిండి ఉందని మీరు తెలుసుకున్నప్పుడు ముందుగా మీరు కుదుట పడండి. మీరు ఇంటిలోనికి ప్రవేశించగానే మీ ముఖాన్ని, కాళ్ళు, చేతులను కడుక్కొని నిర్మలీకరణకు కూర్చోండి. ఆ తర్వాత మీ చైతన్యం చాలా తాజాగా ఉంటుంది, పునరుజ్జీవమై ఉంటుంది. అప్పుడు మీ కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ మీరు ఎలాంటి ఘర్షణకు పూనుకోరు. మీ చైతన్యం సురక్షితంగా ఉందని మీరు చెప్పగలరు. ఎందుకంటే మీరు వాదనకు పూనుకోరు. దాని వలన వారిని కలియడం ద్వారా అధికంగా ముద్రలు ఏర్పడి మీ చైతన్యం చెడిపోకుండా నిరోధించుకోగలరు. ప్రతి విషయానికి స్పందించే కంటే అటువంటి ఒక జీవన శైలిని అవలంబించడం ఎంతో మంచిది. కానీ అది అంటే ఆ ఆదర్శ జీవనశైలి కూడా అంతిమం కాదు. ఎందుకంటే అది ఇంకా ఒక రక్షణ సాధనం లాంటిది. ఆదర్శ జీవనం మనం అసలు ముద్రలను ఏర్పరచుకోకుండా స్వేచ్ఛగా ఉంటుంది. ఇది జీవితం మీద ప్రావీణ్యాన్ని సంపాదించడం. ఇదే మాస్టర్ లేదా మార్గదర్శి యొక్క జీవితం. ముద్రలను ఏర్పరచుకోవడానికి బదులుగా వారు ముద్రలు ఏర్పడకుండా ఇతరులకు సహాయపడతారు. ఏది కూడా మనల్ని తాకని అటువంటి జీవనశైలిని సాధించడమే మన లక్ష్యం. మనం ఈ లోకంలో జీవించవలసి వచ్చినప్పుడు అది ఎలా సాధ్యపడుతుంది? ధ్యాన స్థితిని గుర్తుంచుకోండి. 24 గంటలు ఉండేది మన చైతన్యం. మన చైతన్యాన్ని వికాసం చెందించి విస్తరించడం ద్వారా కొంతకాలానికి మనం దానిని ఒక రక్షణ సాధనంగా కూడా అనుకోము. ఎందుకంటే అదే మన అస్తిత్వం కాబట్టి, మనమే అది కాబట్టి. రక్షణ కోసం అది ప్రత్యేకంగా కావాలని మనం అర్థించవలసిన పని లేదు. ఉదయం ధ్యానం తర్వాత ధ్యాన స్థితిని మనం ఎంత ఎక్కువసేపు నిలుపుకుంటే ముద్రలు ఏర్పడని విధంగా మనం జీవితాన్ని గడపడం అంత సులభం అవుతుంది. ఇలా చేసేందుకు తగిన పద్ధతి మనకు ఇప్పటికే తెలుసు. అదే కళ్ళు తెరిచి ధ్యానం చేయడం. ఈ స్థితిలో మనం ప్రేమలో మునిగిపోతాము. మార్గదర్శితో పూర్తిగా తదాత్మ స్థితిలో ఉంటూ విశ్రాంత స్థితిలో ఇతర కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటాము. దీనికి స్మృతితో కూడిన జీవన శైలి అవసరం. భావోద్వేగ ప్రతిచర్యలు. హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ద్వారా మనం ముద్రలను తొలగించుకోగలము. కానీ మనల్ని వ్యక్తుల్లా తెలియజేసే ప్రవర్తనా ధోరణులు, అలవాట్ల మాటేమిటి? ముద్రలను నిర్మలీకరణ చేసుకున్నప్పుడు అవి కూడా వాటికవే మాయమవుతాయా? లేదా వాటిని తొలగించుకోవడానికి కూడా మనం ఇంకేమైనా చేయవలసి ఉందా? ఆ ధోరణులు తరచుగా అలవాటుగా మారిన భావోద్వేగ స్పందనలకు దారితీస్తాయి. ముల్లా నసీరుద్దీన్ కథని తెలుసుకుందాము. మధ్యాహ్న భోజనంలో ఒకే రకమైన పదార్థాలు తినలేక విసుగుగా ఉందని ప్రతిరోజు భోజన సమయంలో ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు. అతని తోటివారు అతని ఫిర్యాదుని కొన్ని వారాల పాటు పదే పదే విని
దానికి ఒక పరిష్కారాన్ని సూచించారు. ప్రియమైన ముల్లా గారు, వేరేది ఏదైనా వండమని మీరు మీ భార్యకు చెప్పవచ్చు కదా. మరింత సృజనాత్మకంగా వండేందుకు ఆమెను ప్రోత్సహించండి. నాకు వివాహం కాలేదు అని ముల్లా చెప్పాడు. అయితే మీకు మధ్యాహ్న భోజనం ఎవరు తయారు చేస్తారు? నేనే అని సమాధానం చెప్పాడు ముల్లా. మన ఆహార పదార్థాల తీరులు ఎలాంటివి? వాటిని మార్చేందుకు మనమేమి చేస్తున్నాము? మనం మన ముద్రలను, ప్రవర్తనా ధోరణులను నదిలో ప్రవహిస్తూ ఉండే నీటితో పోల్చవచ్చు. సంస్కారాలు నదిలో ఉన్న నీరు లాంటివి అనుకోండి. సంస్కారాలను తొలగించినట్లుగా మనం నీటిని కూడా తొలగించవచ్చు. కానీ మళ్ళీ వర్షం పడినప్పుడు ఏమి జరుగుతుంది? ఎండిపోయిన ఆ నదీ ప్రవాహ మార్గంలో నుండే నీరు మళ్ళీ ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఆ నదీ ప్రవాహ మార్గమే మన అలవాట్లకు క్షేత్రం. కాబట్టి మనం అవే సంస్కారాలను మరల సృష్టించుకుంటాము. ఎందుకంటే మనం మన ప్రవర్తనా ధోరణులను వదిలించుకోము. నదీ ప్రవాహ మార్గం తొలగించడమే ఏకైక మార్గం. దానిని ఎలా తొలగించాలి? వ్యక్తిగతంగా నేను స్వేచ్ఛా వైఖరిని పెంపొందించుకోవడం నేర్చుకున్నాను. అది ఒకానొక అంగీకార స్థితికి దారితీస్తుంది. అది సుసాధ్యమే కాదు, మీరు ఊహించే దానికంటే సులభమైనది కూడా. దానికి ఒక చిన్న చిట్కా ఉంది. ధ్యానం చేసి ఆ స్థితిని నిలుపుకుని దానిని పెంచుకోవాలి. ఒక మెట్టు మిమ్మల్ని మరో మెట్టుకు తీసుకువెళ్తుంది. ప్రతిసారి ఒక అడుగు వేయండి, దానిని సాధన చేయండి. దానితో పాటు ప్రతిదీ అనుసరించి వస్తుంది. ఒక్కొక్కసారి అది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే తర్వాత ఏది వస్తుందో మనకు తెలియదు కాబట్టి. ఇది ఎలాంటిదంటే రాత్రివేళ పర్వతాలలో పొగమంచు నిండిన రోడ్డు మీద కారు నడపడం లాంటిది. మీకు ఏమీ కనిపించదు, మీరు నెమ్మదిగా నడుపుతారు. ముందుకు సాగుతున్న కొద్దీ మీకు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు నడపడం మానేస్తే మీరు ఎక్కడికి చేరుకోలేరు. ఆధ్యాత్మిక యాత్ర కూడా అలాంటిదే. మన సామర్థ్యాల పట్ల నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగవలసి ఉంటుంది. దానిని అర్థించండి. మనం చేయవలసినది సరిగ్గా చేసినప్పుడు మార్గదర్శి తన శాయశక్తులా మరింత మెరుగ్గా చేయగలడు. అత్యంత మధురమైన సంగీతాన్ని గురించి ఆలోచించండి. ఉపయోగించే వాయిద్యాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో ఊహించండి. వాటి నుండి శ్రావ్యమైన ధ్వని వెలువడుతుందా లేదా? దుమ్ము, ఉమ్ము పేరుకుపోయిన వేణువును, దాని నుండి వెలువడే వక్రధ్వనిని ఒకసారి ఊహించండి. తుప్పు పట్టిన తీగలతో ఉండే గిటారును ఊహించండి. జీవితపు సంక్లిష్టతల మధ్య చిక్కనంత వరకు వేణువు, గిటారులాగే హృదయం కూడా శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తుంది. నిర్మలీకరణ చేసుకుంటూ మనం అంతకంతకు సరళంగా, పరిశుద్ధంగా మారుతూ ఉన్నప్పుడు అంతిమ బహుమానాలను అందుకునేందుకు హృదయం సిద్ధంగా తయారవుతుంది. అటువంటి హృదయంలోనికి స్వర్గం దిగి వస్తుంది.